వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ప్రజల గురించి ఆలోచిస్తుంటే కాంగ్రెస్ టీడీపీలు ఓర్చుకోలేకపోయాయని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమ్మాజీ విమర్శించారు. తండ్రి బాటలో సాగాలని జగనన్న అనుకుంటుంటే కాంగ్రెస్ టీడీపీలు ఆయనను జైల్లో వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రావాలని ఎంతో ఆనందంతో ఉన్నారు జనాలు. కానీ ఎప్పటికైనా ఆయనే రావాలండి. తండ్రి ఎలాగైతే చేసాడో కొడుకు కూడా అలా చేస్తాడన్న నమ్మకం మాకుంది. ఆయన ఎక్కడైతే రాజకీయాల్లో వచ్చేస్తారని భయపడి కొంతమంది అధికారులు ఆయన వెనక తొక్కుబెట్టేస్తున్నారు. ఆయన విడుదల చేసి ఏదైనా రుజువు చేసుకోవాలి. ఆయన చేసిన తప్పేమిటో మాకు తెలీదు. కానీ ఆయన వస్తే గనక మాలాంటి పేద ప్రజలు చాలా బాగుపడతారని. ప్రజాసేవ రక్తంలో ఉండాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మి అభిప్రాయపడింది. ఏ తప్పు చేశాడని ఆయనకి శిక్షించారండి. ఒక జైలు కాకపోతే ఇంకో జైలు, ఇంకో జైలు కాకపోతే ఇంకో జైలు అలా మార్చేస్తున్నారు తప్ప ఆయన రిలీజ్ చేస్తలేదండి. ఎందుకండి అంటే ఆయన రాకూడదని ఎలక్షన్ లో, అంతేగాని ఆయన గురించి కాదండి. ఆయన ఎలక్షన్ లో వస్తే ఇంకొకరు ఎవరు రారు అన్న ఉద్దేశంతో ఆయన అలా మారుస్తున్నారండి. కానీ ఆయన రావాలండి. ఇడుపులపాయ నుంచి మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్న వారు షర్మిలలో ఉన్న దయార్ద్ర గుణం, ఓపిక, ప్రజలతో మాట్లాడే తీరు బాగున్నాయని చెబుతున్నారు. అనేక వర్గాలు పేద బడుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చి అమ్మా మాకు ఈ యొక్క ప్రభుత్వంలో న్యాయం లేదు, మాకు కరెంటు లేదు, వర్షాలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, పింఛన్లు లేవు, మరి ఇల్లు లేవు అని చెప్తుంటా. అమ్మా మీకు ఏం భయపడుతుంది? త్వరలోనే జగన్మోహన్ రెడ్డి రాజ్యం వస్తుంది. అది ఆ రాజ్యంలో మీకు కావాల్సినటువంటి పథకాలు మరి అన్ని కూడా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరేం ధైర్యం ఉండాలి అని చెప్పి ఆశ్చర్యపడవచ్చని చెప్పి ఆయమ్మ శ్రీనమ్మ గారు అందరికి ధైర్యం చెప్పుకుంటూ ఆమె ముందుకెళ్తున్న సందర్భం. జీవులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేయకుండా వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని తూర్పుగోదావరి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సిబిఐ వాస్తవాలు తెలుసుకుని నడిస్తే మంచిదని తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడాన్ని ఖండించారు. మన గోదావరి జిల్లాలో రెండూ కూడా షర్మిలమ్మ గారికి అపూర్వమైన స్వాగతం పలుకుతూ జగనన్న వెంటే మేము అందరం ఉన్నామని షర్మిలమ్మకి మద్దతు తెలుపుతూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జెడ్పీటీసీలు ఎంపీపీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లో అయినా సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకి బలంగా ఓటనే ఆయుధంతో బుద్ధి చెబుతామని ఈ ప్రజలు నిశ్చయించుకున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు షర్మిల వెంట నడవడానికి సిద్ధపడ్డారని వైఎస్ఆర్ అభిమానులు చెబుతున్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. జగన్ గారు వెన్నంటే ఉండాలి అని చెప్పేసి గోపాలకృష్ణ గారు, స్వర్గీయ గోపాలకృష్ణ గారు ఏదైతే మా పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ గోపాలకృష్ణ గారు అభిమానులు వాళ్ళ తండ్రికి సుబ్బారాయుడు గారికి వెన్నంటే ఉండి మేమంతా కూడా ఈ తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా నడుం కట్టుకున్నామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని తూర్పుగోదావరి జిల్లా ప్రజలు తెలిపారు. ఆ రెండు పార్టీలు భవిష్యత్తులో కోలుకోకుండా రాష్ట్ర ప్రజలు దెబ్బతీస్తారని అన్నారు. ఈ ప్రపంచంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కొట్టుపోయే పరిస్థితి ఉంది. జగన్ గారిని ఏ తప్పు లేకుండా అనేక రకాలుగా కేసుల్లో ఇరికిచ్చి షర్మిల తమ కుటుంబ సభ్యురాలు అంటున్నారు మహిళలు. రాజన్న బిడ్డ వచ్చి తమను పలకరిస్తుందంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారంటే మాకు ఎంతో మేలు చేశారండి. ఆయన ఇచ్చిన వల్ల మేము ఇలాగ ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన సలవేనండి. ఇదంతా మాకు ఆవిడ నడుస్తుందంటే దేవుడి ఇచ్చిన శక్తి అండి. అది మాకు జగన్ అన్న వస్తే మాకు మంచిగా ఉంటదండి. జగన్ అన్న విషయం గురించి అయితే అండి మేము చాలా బాధపడుతున్నామండి. వాళ్ళ కుటుంబం కన్నా ఎక్కువగా బాధపడుతున్నామండి. కావున మాకు జగన్ అన్న రావాలండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఊపిరిలో ఉన్నారని మహిళలు చెబుతున్నారు. కుట్రలకు ఎవరూ భయపడరని, ప్రజల సాయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని ఛేదిస్తారని తెలిపారు.